మోస్ట్ ఆఫ్ ది డొమెస్టిక్ రిలేషన్స్ లో ఈ వాయిలెన్స్ ఎక్కడైతే ఉంటుందో వాట్లలో మనకు క్లియర్ గా కనపడేది ఇది. విమెన్ వాళ్ళని వాళ్ళు అక్యూజ్ చేసుకోవటం మొదలు పెడతారు. వాళ్ళకు వాళ్ళు నిజమే నేను తప్పు లేదు అంటే ఇంకొకటి నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు బయట ఫ్రెండ్స్ తోటి బయట ప్రపంచంతో వీళ్ళ సంబంధాలని కట్ చేయటం మొదలు పెడతారు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుందో వీళ్ళు వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళకి సలహాలు ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి సలహాలు ఇస్తే వీళ్ళు క్వశ్చన్ చేయటం మొదలు పెడతారు ఆడవాళ్ళు. కాబట్టి ఈ పద్ధతిలో మొట్టమొదటిసారిగా చేసేది ఏంటి అంటే బయటి వాళ్ళతో సంబంధాలు అనేవి వీళ్ళకి కట్ చేసి ఇంటి వరకు పరిమితం చేస్తూ, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ని కన్ఫైన్ చేయడానికి ట్రై చేస్తారు. చేసి వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీని లేకుండా చేస్తారు. వాళ్ళు సంపాదించుకుంటున్నా వాళ్ళ డబ్బు మీద వాళ్ళకి హక్కు ఉండదు. డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ₹1 ఖర్చు పెట్టుకోవాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఒక అబ్యూజే కదా. ఎంత కష్టపడి తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ సంపాదించుకున్న డబ్బు మీద వాళ్ళకు హక్కు లేకుండా ఎవరితో మాట్లాడొద్దు. మనిషే సామాజిక జీవి, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్స్ కట్ చేయటం. ఇంకొకటండి ఈ వైలెన్స్ అంటే స్టాకింగ్ కూడా వైలెన్సే. గృహంలో ఫోన్స్ నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఎవరు వచ్చిపోయారు, నువ్వెవరికి టెక్స్ట్ చేస్తున్నావు, ఎవరితో ఏం షేర్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు నాతో చెప్పి చేయాల్సిందే. ఎవరు చేసినా అండి, ఇది ఒక హస్బెండ్ చేస్తున్నాడనే కాదు, ఎవరు చేసినా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ అండ్ కంట్రోల్. రెండు సింపుల్ గా చెప్పాలంటే పవర్ ని యూజ్ చేయటం, కంట్రోల్ ని యూజ్ చేయటం. ఈ యాక్ట్ లో చెప్పేది ఏంటంటే పవర్ వర్సెస్ పీస్. పవర్ యూజ్ చేయటం కాకుండా పీస్ తీసుకురావటం. ఈ కంట్రోల్ అనేది లేకుండా ఇట్ ఈస్ నాట్ కంట్రోల్, ఇట్ ఈస్ బేసికలీ ఫ్రీడమ్. వాట్ ఈస్ నీడెడ్ ఈస్ ఫ్రీడమ్. అసలు మనిషికి రైట్ టు ఫ్రీడమ్ అనేది మన ఫండమెంటల్ రైట్. నువ్వు కనీసం ఒక మనిషిలాగా చూడాలి కదా, రైట్? ఒక పిల్లినే మీరు రూమ్ లో వేసి ఉంచితే అది పులిలాగా అయిపోతుంది, తిరగబడుతుంది అంటారు. మరి అల్టిమేట్ గా వీళ్ళు మనుషులు కదా. ఈ రకంగా సైకలాజికల్ గా అబ్యూస్ చేసి ఎంతసేపు నేను నీతో ప్రేమతో చేస్తున్నాను, నీ మంచి కోసమే చేస్తున్నాను, నీ కోసమే చేస్తున్నాను కాబట్టి నువ్వే అర్థం చేసుకోవట్లేదు అని ఒక రకంగా మీరు కొన్ని కేసెస్ కూడా చూడండి. ఈ అబ్యూజర్ దగ్గరకే వెళ్ళిపోవటానికి ట్రై చేస్తూ ఉంటారు.